నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహర వెంకట సుబ్బారావు గారు రచించిన తరం అంతరం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 1/1/1995లో ప్రచురింపబడింది. మధ్యతరగతి మందహాసం అనే కథా సంకలనం నుండి ఈ కథ తీసుకోబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నేను కళ్యాణ మండపం చేరుకునేసరికి ఉదయం 9 గంటలైంది. వివాహం రాత్రి 7:30కి. మగపెళ్లి వారు ఉదయమే వచ్చారు. స్నాతకం జరిపే హడావుడిలో ఉన్నారు. హాలులో 2 నోటీసు బోర్డులు కనిపించాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల రాకపోకల సమయాలు. బాగానే ఉంది, పెళ్లి చూసుకుని వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది అనుకున్నా. కానీ 2వ బోర్డు చూశాక నాకు అదోలా అనిపించింది. ఆ బోర్డు మీద కాఫీ పలహారాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్న భోజనం 12 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం పలహారం 4 గంటల నుంచి 4:30 గంటల వరకు, రాత్రి భోజనం 9 నుండి 10:30 వరకు అని రాసింది. చేతుకున్న వాచి చూసుకున్నా. 9 గంటల 5 నిమిషాలు అయింది. ఇంతలో మైకులో అనౌన్స్మెంట్ వినిపించింది. టిఫిన్ సెక్షన్ పూర్తిగా వస్తోంది. ఇంతవరకు టిఫిన్ చేయని వారు దయచేసి 10 నిమిషాల్లో కౌంటర్ వద్దకు వచ్చి తీసుకో ప్రార్థన అని. అంటే ఆ టైం దాటాక వెళ్తే పెట్టరా అనుకున్నాను మనసులో. వెనక నుంచి కన్యాదాత మూర్తి వచ్చి పలకరించాడు. మూర్తి నా మేనల్లుడు. ఎంతసేపు అయింది వచ్చి, ఒక్కడివే వచ్చావా అడిగాడు. కుటుంబంతో రాలేకపోయినందుకు నాకున్న ఇబ్బంది చెప్పా. టిఫిన్ తీసుకుందుగానిరా అంటూ మెట్లకు పక్కనే ఉన్న వరండాలోకి తీసుకువెళ్ళాడు. వరండాలో ఓ మూలగా టేబుల్ మీద ప్లేట్లు, కాఫీ డ్రమ్స్ ఉన్నాయి. ఒక అతను నిలబడి అందరికీ అందిస్తున్నాడు. 10-15 మంది హడావుడిగా వెళ్ళి ఓ ప్లేటులో పూరి ఒక చేత్తోనూ, కాఫీ ఇంకొక చేత్తోనూ తెచ్చుకుంటున్నారు. వరండాలో ఉన్న టేబుల్స్ మీద పెట్టుకుని తింటున్నారు. ఒక అబ్బాయి మంచినీళ్ళు సర్వ్ చేస్తున్నాడు. మేము టిఫిన్ కౌంటర్ వైపు నడిచాము. గబగబా అడుగులు వేస్తూ మూర్తి నాకన్నా ముందు ఆ కౌంటర్ చేరుకున్నాడు. ఒక అతను ఖాళీ ప్లేట్ తీసుకుని చేయి చాచాడు. పళ్ళెంలో నుంచి 2 పూరీలు, కొంత కూర వేసి అందించాడు ఆ కౌంటర్ బాయ్. తర్వాత ఖాళీ అయిన పూరీల పళ్ళాన్ని కింద పడేశాడు. పెద్దగా శబ్దమైంది. నాకిచ్చిన పూరీతో టిఫిన్ ఆఖరు అని అర్థమైంది. మూర్తి అందించిన పూరీ తింటూ అడిగాను, ఏమిటి కాంట్రాక్ట్ ఇచ్చావా అని. అవును మావయ్య, ఇంట్లో చేసేవారు లేరు. వంట బ్రాహ్మణ్ణి పెట్టి వండించడానికి ముఖ్యంగా మ్యాన్ పవర్ లేదు. కూర్చుని తినేవాళ్లే కానీ కష్టపడేవాళ్ళు లేరు అంటూ మూర్తి చెప్పబోతూ ఉంటే వాడి పెద్దబ్బాయి రాము వచ్చాడు కంగారుగా. నాన్నగారు స్నాతకం అవుతుందిట, నిన్ను రమ్మంటున్నారు వర్తమానం అందించాడు. మూర్తి ఏమాత్రం గాబరా పడలేదు. ఓ కాఫీ తెచ్చి తాతగారికి పురమాయించాడు కొడుక్కి. టిఫిన్ సెక్షన్ క్లోజ్ అని రాసి ఉన్న కాగితాన్ని గోడ మీద అంటించాడు కౌంటర్ బాయ్. అయితే ఇక వచ్చే వాళ్ళకి కాఫీ టిఫిన్లు లేవా అడిగాను మూర్తిని. వివరంగా చెప్పాడు మూర్తి. అమ్మాయి పెళ్లికి కట్నం, ఖర్చులు కలిసి నా బడ్జెట్ 60,000. కానీ పెళ్లి కొడుకు తండ్రి డబ్బు మనిషిలా ఉన్నాడు. అన్నీ కలిపి 50,000 కావాలని పట్టుపట్టాడు. పెళ్లికి 2 పూటల భోజనం, పప్పు అన్నం పెడితే చాలు అన్నాడు. అన్నీ కలిపి అంటే మధ్యలో వివరణ అడిగా. కట్నం, పెళ్లి కొడుక్కి పెళ్లివారికి ఆయా సందర్భాల్లో ఇవ్వవలసిన బట్టలు వగైరాలు, ఇతర లాంఛనాలు అన్నీ కలుపుకుని అన్నమాట. డబ్బు ఇచ్చేసాం కనుక మనం వారికి ఏమీ పెట్టనక్కర్లేదు, ఇవ్వనవసరం లేదు. మన శక్తి అనుసారం భోజనం పెట్టడమే అన్నమాట చెప్పాడు మూర్తి. అంటే అప్పగింతల బట్టలు వగైరాలు కూడా లేవా అడిగాను. ఏమీ లేవు, వాళ్ళకి అక్కర్లేదుట. పాలల్లో చెయ్యి రాసి అప్పగించటమే. ఏం చేయమంటావు? సంవత్సరం నుంచి తిరుగుతున్నా. సంబంధాలు చూసి చూసి వాళ్ళ కోరికలు విని విని విసిగి వేసారిపోయాను. అబ్బాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అయినా దండిగా కట్నం కావాలి. ఆఖరికి సంబంధం కుదుర్చుకున్నా. పలహారాలు, భోజనాలు, పెళ్లి కుమార్తెకి ఇవ్వవలసిన సారా వగైరాలన్నింటినీ కాంట్రాక్ట్కి ఇచ్చేశా. విస్తరికి 20 రూపాయలు ఖర్చు. పెళ్లివారు 50 మందికి మించి రాము అని చెప్పారు. కానీ ఇప్పటికి 70 మంది దాకా వచ్చారు. రాత్రికి మరొక 50 మంది రావచ్చు. ఆడపెళ్లి వారితో కలిపి 300 మంది ఉంటారని కాంట్రాక్టర్కి చెప్పాను. నేను అనుకున్న దానికంటే మరొక 15,000 ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంది.
వివరంగా చెప్పాడు. ఇంతలో మరొక పిలుపు రావడంతో మళ్ళీ కలుస్తాను మావయ్య అంటూ వెళ్ళాడు మూర్తి. రామం కాఫీ తెచ్చి అందించి నా పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. కాశీయాత్ర అవుతోంది కాబోలు, పెద్ద బావమరిదివి నువ్వు వెళ్ళు అన్నాను. దానికి రామం స్పందన వేరేగా ఉంది. బ్రహ్మచర్యం విరమించండి, నా చెల్లెల నుంచి వివాహం చేస్తామని వేడుకోవటమే కదండి. ఆ ఒప్పందం ఇదివరకే అయిపోయింది కదా. అయినా బట్టలు దొరుకుతాయన్న ఆశ కూడా లేదు. అయినా ఆ ఘట్టం ఒట్టి దండగా అంటూ కొట్టిపారేశాడు. అయినా ఆ వేడుక చూడాలి కదయ్యా అంటూ లేచాను. నాతో పాటు అతను లేచాడు. మేం వెళ్ళేసరికి ఆ వేడుక అయిపోయింది. రెండో బావమరిది పెళ్లి కొడుకుని బతిమాలి వెనక్కి తీసుకొస్తున్నాడు. పూర్వం పెళ్ళిళ్ళు 7 రోజులు 3 రోజులో జరిగేవిట. అనుకోవటమే కానీ నేను చూడలేదు. అప్పుడు ఈ వరకట్నాలు లేకపోవటం వల్లనేమో అన్ని రోజులు మగ పెళ్లి వారిని ఆదరించి సపర్యలు చేసి మర్యాదలు చేసేవారట. మృష్టాన్న భోజనాలు, ఘనమైన పలహారాలు ఏర్పాటు చేసేవారట. వారికి ఎక్కడ ఆగ్రహం వస్తుందోనని హడాలి చచ్చేవారట. వారి కనుసన్నల్లో మెలిగేవారట. ఇక అప్పగింతల సమయంలో పందిట్లో ఉన్న వారంతా కంటతడి పెట్టుకునేవారట. మగపెళ్లి వారి కుటుంబ సభ్యులందరికీ, వారి సమీప బంధువులకి అమ్మాయిని అప్పగించేవారట. అప్పుడు అన్ని సమిష్టి కుటుంబాలే, అందరికీ అప్పగించాలి. ఏ ఒక్కరిని మర్చిపోయినా వారికి ఆగ్రహం వస్తుందని ముందుగా ఎవరెవరికి అప్పగించాలో ఓ లిస్టు రాసుకునేవారట. అత్త మామలు, బావలు, తోటికోడళ్ళు, ఆడపడుచులు, వారి భర్తలు, పెళ్లి కాని మరుదులు, ఆడపడుచులు, ఇంకా పినమామగారులు, పిన్నత్తగారులు, పెదమామగారులు, పెద్దత్తగారులు, వారందరికీ బట్టలు. అంతమందిని ప్రసన్నులు చేసుకోవాలి. మరి ఏ ఒక్కరైనా తమ కూతుర్ని అభిమానించి ఆదుకోకపోతారా అన్న ఆశ కన్యాదాతలకు ఉండేది. ఇప్పుడు సమిష్టి కుటుంబాలు ఎక్కడున్నాయి తాతగారు? పెళ్ళైన వెంటనే మొగుడు పెళ్ళాలు వేరే పట్టడం, కాపురం పెట్టడమే కదా. ఎవరి కాపురం వాళ్ళది. ఆడపడుచుల్ని, వాళ్ళ భర్తలని, బావగారులని, తోడికోడళ్ళని ప్రసన్నంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏముందండి అన్నది ఇప్పటి యువతరం వాదన. ఆ వాదన అంగీకార యోగ్యమేనా? ముఖ్యంగా పెళ్ళిళ్లల్లో కాంట్రాక్ట్ ఇచ్చే పద్ధతికి నేను వ్యతిరేకిని. మన వాకిట్లోనే వంటలు వగైరాలు చేయించి స్వయంగా ఆడపెళ్లి వారే మగపెళ్లి వారికి వడ్డిస్తూ ఉంటే అదొక రకం తృప్తి, ఆనందం. వరుసలు కలుపుకొని సరస సంభాషణలతో, చెలోక్తులతో వడ్డిస్తూ ఉంటే అటు తినేవారికి వడ్డించేవారికి ఆనందంగా, తృప్తిగా ఉంటుంది. మనుష్య సహాయం లేదని ఎవరైనా అంటే నేను అంగీకరించను. పెళ్లిలో ఓ 1/2 డజన్ యువకులు వడ్డనకు దొరకపోరు. ఎలాగూ వారు అడిగినంత కట్నం పారేస్తున్నాం కదా అన్న నిర్లక్ష్యంతో, వారే అడ్జస్ట్ అయిపోతారన్న ధీమాతో ఆ విషయం బయటకు అనకుండా మ్యాన్ పవర్ లేదా నేను ఇంకా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటారు చాలామంది. బట్టలు నలగకుండా ఉంటాయని ఈ హోటల్ భోజనాలు ఏర్పాటు చేస్తారు. వడ్డన సమయంలో ఆదరింపులకు పోరు. ఆ విషయమే చూచాయిగా అన్నాను మూర్తితో. కాంట్రాక్టర్ మంచివాడేనా? ఆ మధ్య ఓ పెళ్లిలో వంటలు వడ్డనలు బాగోలేమని గొడవ పడ్డారు అని. మంచివాడే. మా ఆఫీస్ ప్యూన్ మేనమామే ఈ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. బాగానే వండుతాడు చెప్పాడు మూర్తి. 12 గంటలైంది. మధ్యాహ్న భోజనం వడ్డన జరుగుతోంది. దయచేసి అందరూ హాల్లోకి రావాలని ప్రార్థన. మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఆడపిల్లివారు, మగపిల్లివారు అంతా భోజనాల హాల్లోకి వెళ్లారు. టేబుల్స్ ముందు కూర్చున్నారు. నేను భోజనానికి కూర్చోలేదు. ఆడపిల్లివారి మనిషిని కదా. హాల్లో పక్కగా నిల్చున్నాను. వడ్డన జరుగుతోంది. హాల్లో 6 వరుసలు, వరుసకు 24 మంది. ముందుగా వెజిటబుల్ పులావు, ఉల్లిపాయ చట్నీ వడ్డన జరిగింది. తర్వాత బంగాళదుంపల కుర్మా, క్యాబేజీ కూర, వంకాయ కూర, టమాటా పచ్చడి. చాలా కొద్దిగా వడ్డించారు. 1 టేబుల్ స్పూనుడు పప్పు. అన్నం వడ్డన అసలు జరగనే లేదు. అంతా పులావుకు తలపడ్డారు. నాలాంటి వయసు మళ్ళిన భోజన ప్రియులు మాత్రం అసంతృప్తిగా అటు ఇటు చూసి అయిష్టంగానే పులావులో చేతులు పెట్టడం కనిపించింది. ఆ తర్వాత ఓ అబ్బాయి ఒక్కొక్క మైసూర్ పక్క ముక్క, జిలేబీ వడ్డించుకుపోతున్నాడు. తాతగారు మీరు కూర్చోలేదేం? రామం వచ్చి అడిగాడు. తర్వాత బ్యాచ్లో అందరం తిందాము, మీ నాన్న కనపడ్డేం అడిగాను. ఆ పక్క హాల్లో నాన్నగారి ఆఫీసు స్టాఫ్ వడ్డన జరుగుతోంది, అక్కడున్నారు అని చెప్పి రండి తాతగారు బయట నిలబడదాం అన్నాడు. ఇక్కడ ఆడపెళ్లి వారి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందేమో, వాళ్ళు మొహమాట పడవచ్చు కదా అన్నాను. మనం ఎదురుగా లేకపోతేనే నిర్మోహమాటంగా అడిగి వేయించుకొని తింటారు తాతయ్య గారు.
హోటల్లో భోజనం చేసేటప్పుడు మనం మొహమాట పడతామా చెప్పండి? మీరు పాత తరం మనుషులండి. ఆచార వ్యవహారాల్లో మీకు మాకు చాలా తేడా ఉంది. ఇప్పుడు డబ్బు వెనకనే మనిషి నడుస్తున్నాడు. నా చేదస్తానికి చికాకు పడ్డా పైకి ప్రదర్శించలేదు రామం. పెళ్లి పని భోజనాలు వేగంగానే అయిపోయాయి. చేతులు కడుక్కునేందుకు అంతా ఒక్కసారి బయటకొచ్చారు. వాళ్ళ కామెంట్లు వింటూ నిలబడ్డాను. సాంబార్ తీసుకురావయ్యా అంటే మరి కనపడ్డమే మానేశాడు. మరొక స్వీట్ వేయండి అంటే తెస్తానంటూనే కాలక్షేపం చేశాడు. ఈ కాంట్రాక్టర్కి డబ్బు వెనకోసుకోవటం బాగా తెలుసు. అవును, ఇంతకీ వడ్డించింది పెరుగా మజ్జిగ? వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రామం నేను ఒకరి ముఖాలొకరం చూసుకున్నాము. ఇలాంటివి మనం పట్టించుకోకూడదు తాతయ్య. మాకు పప్పు అన్నం పెట్టి పంపించండి చాలు అన్నాడాయన. మనం ఎక్కువగానే చేశాము, రండి అటు వెళ్దాం అంటూ లాక్కుపోయాడు రాము. రాత్రి పెళ్ళి 1 గంటన్నరలో అయిపోయింది. వివాహ సమయంలో ఉభయ వర్గాల వారు దేన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతా యాంత్రికంగా జరిగిపోయింది. కాంట్రాక్టర్ సమయపాలన మెచ్చుకోక తప్పదు. రాత్రి 9 గంటలకల్లా భోజనాలు వడ్డిస్తున్నట్లు ప్రకటించారు. భోజనం పట్ల దాదాపు అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం కోసం వచ్చామేమిటయ్యా, పెళ్ళికి వచ్చాము, చూసాము. రాత్రి 11 గంటలకు తిరుపతి పోయే ఎక్స్ప్రెస్ ఉంది, పోదాం పదండి అన్నాడు నాలాంటి వయసు మళ్ళని వ్యక్తి. నాకు అలాగే అనిపించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.